హైదరాబాద్లో నిజంగా వీళ్ళకు పట్టున్నటువంటి ఒక్క నాయకుడు ఉన్నాడా? హైదరాబాద్ మీద పట్టు అంటే మంచి కార్యకర్తలని మొబిలైజ్ చేయగల నాయకుడు, లేకపోతే కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు, ఒక మాస్ లీడర్. ఒక్కని పేరు చెప్పుండ్రి, ఒక్క మాస్ లీడర్. మంచి ఇక మస్తు మంది ఇక చెప్పుకోవాలంటే ఎవరి కాడ మత్తు పేర్లు చెప్పుకుంటారు, కానీ అది కాదు నేను చెప్పేది. ఒక్కల పేరు ప్రజలు మెచ్చుకునే ఒక నాయకుని పేరు చెప్పుర్రి. ఉంటే ఉన్నారేమో కొంతమంది దొంగలు, వాళ్ళంతా ఏంది తెలుసు కదా, ఏ బ్యాచో, దండుపాలెం బ్యాచ్ లెక్క, మంత్రుల బ్యాచ్ ఎట్లనో వాళ్ళు కూడా అట్లే అని చెప్పి పబ్లిక్ అంటా ఉన్నారు. ఇలా ప్రతిపక్ష నాయకులు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేదేమి ఉండదు, ఖాళీ ఎక్కడెక్కడ ఏమొస్తాయి, ఎట్లా కమిషన్లు వస్తాయి, ఏడా ఏం ఆక్రమించుకుందాం, ఏడా ప్రభుత్వానికి అంటే పోయే పైసలు మనం ఎట్లా తీసుకుందామని ఈ పనుల మీద ఉంటారు వాళ్ళు చాలామంది. ఆ కొద్దిమంది మనకు తెలుసు కదా. సో వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఆయన కోటరీ అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి కోటరీ అనుకోవచ్చు. వాళ్ళు తప్ప హైదరాబాద్లో ఒక్కడంటే ఒక్క మంచి నాయకుడు కాంగ్రెస్కి. ఇగో ఈ నాయకుడు మాస్ లీడర్, ఈ నాయకుడితోని 1,00,000 మంది వస్తారు, ఈ నాయకుడి వల్ల ఈ గెలిచే అవకాశం ఉంది. ఇది లేదు కాబట్టి ఫస్ట్ క్యాండిడేట్ మీద నమ్మకం లేదు, ఇచ్చిన క్యాండిడేట్ మీద నమ్మకం లేదు, తర్వాత ఇలా ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రుల మీద నమ్మకం లేదు, ఎవరి మీద లేక ముఖ్యమంత్రి వచ్చి రోజు ఒక్క అబద్ధం చెప్పిపోతాడు.